ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు వీడు మళ్ళీ వచ్చాడా 5 AI టూల్స్ చెప్తాను. అవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. Intelligence integrated with human intelligence is the future, and that future is now. And this is part 2. So సిక్స్త్ వన్ వచ్చేసి అడోబ్ ఫైర్ఫ్లై. సో ఇదేంటంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేస్తుంది. సో దీనికోసం మీరు క్రోమ్ ఓపెన్ చేసి అడోబ్ ఫైర్ఫ్లై అని టైప్ చేయండి. యాడ్ ఆర్ రీప్లేస్ ఆబ్జెక్ట్స్ది క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ ఆప్షన్పై క్లిక్ చేయండి. అప్లోడ్ ఇమేజ్లో నేను ఒక ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నా. సో చేశాక కింద ఇన్సర్ట్ పై క్లిక్ చేయండి. అక్కడ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్లో ఎనీ ప్రాంప్ట్ని ఇవ్వండి. సో ఇచ్చిన ప్రాంప్ట్కి రిలేటెడ్ ఇలా వస్తాయి, దానిలో పిక్ చేయండి అండ్ అవుట్పుట్ ఇలా వస్తుంది. సెవెంత్ వన్ వచ్చేసి చెఫ్ జీపీటీ. ఫ్రెండ్స్ మీలో చాలా మందికి చాట్ జీపీటీ తెలుసు, బట్ చెఫ్ జీపీటీ మనకి ఫుడ్ విషయంలో యూజ్ అవుతుంది. మీరు అనుకోవచ్చు మాకు యూట్యూబ్ ఉంది దాంట్లో యూజ్ చేసుకుంటామని, బట్ ఈ యాప్లో మీ ఇంట్లో ఉండే ఫుడ్ ఐటమ్స్తోని రిసైప్ ఎలా చేయాలో, ఎంత టైంలో చేయాలో చెప్తుంది. అండ్ బాడీ ఫిట్గా ఉండడానికి జిమ్కి వెళ్ళే వాళ్ళకి డైట్ ప్లాన్ కూడా ఇస్తుంది. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. దీనికి క్రోమ్ ఓపెన్ చేసి చెఫ్ జీపీటీ అని టైప్ చేయండి. గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ పై క్లిక్ చేయండి. ఫస్ట్ ప్యాంట్రీ చెఫ్స్. సో ఇక్కడ మీ ఇంట్లో ఏం ఐటమ్స్ ఉన్నాయో దానితో రెసిపీ ఎలా చేయాలో చెప్తుంది. అండ్ నేను ఇక్కడ నా దగ్గర అవైలబుల్ ఉన్న ఐటమ్స్ని ఇచ్చేసా. సెకండ్ మీల్ టైప్. సో ఇది లైక్ లంచ్, డిన్నర్, స్నాక్ ఎక్సెట్రా. థర్డ్ మీరు ఎలా చేయాలనుకుంటున్నారో. ఫోర్త్ టైం. ఫిఫ్త్ మీకు కుకింగ్లో ఏ లెవెల్లో చెప్పండి. సిక్స్త్ వన్ ఏంటంటే ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ బెస్ట్ తీసుకొని రెడీ చేయాలా ఆర్ ఎల్స్ అన్ని కలిపేసి ఏదో ఒకటి చేయాలా అని ఉంటుంది. సో అవుట్పుట్ ఇలా వస్తుంది. సెకండ్ వన్ మీల్ ప్లాన్ చెఫ్స్. సో ఇది పేషెంట్స్కి ఆర్ ఎల్స్ జిమ్కి వెళ్ళే వాళ్ళకి ఎగ్జాక్ట్ క్యాలరీస్ లిమిట్ ఫుడ్ తినడానికి ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు మీ జెండర్, హైట్, వెయిట్, ఏజ్ ఎక్సెట్రా అడిగినవి ఇచ్చేయండి. సో అన్ని క్యాలిక్యులేట్ చేసి అవుట్పుట్ ఇలా ఇస్తుంది. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఎయిత్ వన్ వచ్చేసి ట్రిప్ ప్లానర్ ఏఐ. మీలో చాలా మంది ఫ్రెండ్స్తో ట్రిప్కే వెళ్ళాలని ఉంటుంది, కానీ మంచి ప్లాన్తో వెళ్ళరు. కానీ ఈ ట్రిప్ ప్లానర్ ఏఐ చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీనికి క్రోమ్ ఓపెన్ చేసి ట్రిప్ ప్లానర్ ఏఐని టైప్ చేయండి. క్రియేట్ ఎ న్యూ ట్రిప్లో ఏదైనా డెస్టినేషన్ ఇవ్వండి. ఎన్ని రోజులు వెళ్ళాలనుకున్నారో డేట్ సెలెక్ట్ చేసి యాక్టివిటీస్ సెలెక్ట్ చేయండి. ఎంతమంది వెళ్ళాలనుకున్నారో చెప్పండి. ఫ్రెండ్సా ఫ్యామిలీయా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్రియేట్ న్యూ ట్రిప్ మీద క్లిక్ చేయండి. బడ్జెట్ లెవెల్ చేసుకోండి. తర్వాత లంచ్ హోటల్స్ అని చూపిస్తుంది. మీరు ఏం తినాలనుకుంటున్నారో, ఏ హోటల్లో ఉండాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. సో అవుట్పుట్ టోటల్ రూట్ మ్యాప్ ఇలా ఇస్తుంది. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. నైన్త్ వన్ వచ్చేసి పర్ప్లెక్సిటీ ఏఐ. ఫ్రెండ్స్ మీరు దేని గురించి అయినా అడగాలంటే చాట్ జీపీటీ యూజ్ చేస్తారు, బట్ దానికి ఉన్న నాలెడ్జ్ 2024ని కవర్ చేయదు. బట్ ఈ పర్ప్లెక్సిటీ ఏఐ బాగా యూజ్ అవుతుంది. దీంట్లో మీరు ఏదైనా అడగొచ్చు. విత్ ఫొటోస్ అండ్ ఎక్కడి నుంచి డేటా తీసుకొస్తుందో కూడా చెప్తుంది. అండ్ ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ అని ఉంది. సో నేను ఇక్కడ హూ వాంట్ T20 వరల్డ్ కప్ 2024 అని ఇస్తే ఇక్కడ టోటల్ డేటా ఇస్తుంది ఆ మ్యాచ్ సంబంధించింది. అండ్ అంతేకాకుండా సోర్సెస్ కూడా ఇస్తుంది. 10th వచ్చేసి బైపాస్ జీపీటీ. ఫ్రెండ్స్ మీ స్కూల్ ఆర్ కాలేజెస్లో ఏదైనా ఎస్ఏని రాసుకురమ్మని చెప్తే దానికి నాలాంటి వాళ్ళు నెక్స్ట్ సెకండే చాట్ జీపీటీ యూజ్ చేస్తారు. బట్ ఆ టీచర్స్ డౌట్ వచ్చి వాళ్ళు జీపీటీ 0 యూజ్ చేసి ఇది నువ్వు రాసావా లేక ఏఐ జనరేటెడా చెప్తుంది. దానికి కూడా సొల్యూషన్ ఉంది, అదే బైపాస్ జీపీటీ. సో ఇది మీరు రాసిన టెక్స్ట్ని హ్యూమనైజ్ జనరేటర్ లాగా చేస్తుంది. సో ఇది ఎలా అంటే క్రోమ్ ఓపెన్ చేసి బైపాస్ జీపీటీ అని టైప్ చేయండి. మీరు చాట్ జీపీటీ ఇచ్చిన ఎస్ఏని ఇక్కడ పేస్ట్ చేయండి. చేశాక హ్యూమనైజ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. చేశాక డౌట్ ఉంటే జీపీటీ 0లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు.